గత గత 8 రోజులుగా సౌండ్ ఉండాలి, కొంచెం ఉందా? వినపడుతుందా? వినపడుతుందా అమ్మా? గత 8 రోజులుగా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇట్లాంటి బృందాలు 5గా ఏర్పడి మొత్తం తెలంగాణ 119 నియోజకవర్గాలలో ప్రజల్ని కలుస్తున్నాం. ప్రజలకి 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన పనులకు గుర్తు చేస్తూ మరొకసారి మీ ఆశీర్వాదం కోసం భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేమందరం మీ ముందుకు వస్తూ ఉన్నాం. వాస్తవంగా ఎర్రటి ఎండలో కూర్చోబెట్టి మాట్లాడడం మంచిది కాదు, కానీ 4 మాటలు చెప్పుకోవాలన్నటువంటి ఆశతో మీ ముందు మీరు ఎండల్లో ఉన్నారు, మేము ఎండల్లో ఉన్నాం. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ శాసనసభ్యుల వారు బొడిగ శోభక్ గారు వచ్చిండ్రు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ గారు వచ్చిండ్రు. మా నాయకులు శ్రీనివాస్ గారు, విజయ్ గారు, సత్తన్నకి, నందారెడ్డి గారికి, పరిణిత గారు, గురువారెడ్డి గారు, పేరు పేరున వేదిక మీద ఉన్న నాయకులకు, ఎంఆర్పిఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఎర్రటి ఎండలో కూర్చున్న మా ఆడపిల్లలకు, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఒకటి, కేసీఆర్ తెలంగాణ వస్తే పిల్లలకు నౌకర్లు వస్తాయని చెప్పిండు. అప్పుడు నేను కూడా ఆయనతో ఉన్నా. నౌకర్లు వచ్చే వరకు మన పిల్లగాళ్ళకు, మన అమ్మాయికి, మన అబ్బాయికి 3,116 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? ఇవ్వలే. దాని పేరు నిరుద్యోగ వృత్తి అన్నాడు. రెండవ మాట చెప్పిండు, రైతులకి బ్యాంకులలో అప్పులు పడి దివాలా తీస్తా ఉన్నారు, నా రైతు బాగుపడకపోతే నా రాష్ట్రం బాగుపడదని ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పిండు. చేసిండా? మన వడ్డీ కట్టింది కానీ అసలు కట్టలే. మూడోది, మొట్టమొదటి 5 సంవత్సరాలు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన పైసలు రెండోసారి మళ్ళీ ఆశీర్వదించండి, పేదవాళ్లకు దేశంలో ఎక్కడ లేని పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో 5,04,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 7,50,000 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి పేదలకు ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఇచ్చిందా? చివరికి పెన్షన్లు కూడా ప్రతి నెల ఫస్ట్ వీక్ లో రావట్లే. గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు కూడా నెల ఫస్ట్ వీక్ లో రావట్లే. ఇది తెలంగాణ ఆర్థిక దుస్థితి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని వచ్చిండో, నిరుద్యోగులకు వృత్తి ఇవ్వలేకపోయిండు, డబుల్ బెడ్రూమ్ కట్టలేకపోయిండు, పెన్షన్లు సకాలంలో ఇవ్వలేకపోయిండు. నాకు ఓటేయండి, 2,000 రూపాయల పెన్షన్ జాగలో 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండా లేదా? ఏమన్నా దరఖాస్తు తీసుకున్నా ఇచ్చిందా? నేను ఒకటే మిమ్మల్ని అర్థం చేసుకోమని కోరేది ఏంటంటే, మొత్తం దేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పిండా లేదా? మరి అలాంటి కేసీఆరే జీతాలు ఇవ్వలేకపోతే, అలాంటి కేసీఆరే నిరుద్యోగ వృత్తి ఇవ్వబెడితే, అలాంటి కేసీఆరే డబుల్ బెడ్రూమ్ కట్టకపోతే, అలాంటి కేసీఆరే రైతులను మాఫీ చేయకపోతే, మరి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తారని నమ్ముతామా?
నమ్ముతామా? రేవంత్ రెడ్డి అయితే ఇంకొక ఆకు ఎక్కువ చదువుకున్నట్టుగా కేసీఆర్ ఇచ్చే 2000 పెన్షన్ కాదు 4000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. నా సకలాంగులకు వికలాంగులకు 3000 రూపాయలు కాదు 6000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. పెన్షన్ ఇచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళే కాకుండా 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. వచ్చింది ఆమె ఎవరికన్నా? ఇవాళ పెన్షన్ 4000 కాలే, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 6000 కాలే, 2500 రూపాయలుగా ఊసెత్తలేదు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పిండా? వచ్చిందా? రాలేదు. 10 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఒక్కొక్క మహిళా సంఘానికి వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా? ఇవాళ ఏంటి కేసీఆర్ ఎట్లయితే అబద్ధాలు చెప్పిండో అంతకంటే పెద్ద అబద్ధాలు చెప్పే మనిషి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతులారా, రైతులు ఆలోచించమని చెప్పి కోరుతున్నా. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయాలంటేనే 5 సంవత్సరాల కాలం పాటు మనని మభ్యపెట్టిండు కేసీఆర్. చివరికి ఊళ్ళకు పోతే రానియరని చెప్పి రింగు రోడ్ అమ్ముకున్నాడు కేసీఆర్. హైదరాబాద్ లో 100 కోట్ల ఎకరం భూమి అమ్ముకున్నాడు కేసీఆర్. అమ్ముకొని ఆ రైతులను మాత్రం చెప్పి కంటే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు తేలలేని మాట వాస్తవం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు? 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్తాడు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడన్నా 10,000 రూపాయలకు బదులుగా రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాడన్నా. కౌలు రైతాంగానికి గత ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు కాబట్టి కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తాడన్నా. మనం పండించిన ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తాడు. ఇస్తాడా? సాధ్యమైంది దాని? 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 15,000 రూపాయలు రైతు బంధు ఎకరానికి, 12,000 రూపాయలు రైతు బంధు లీజు ఫార్మర్లకు కౌలు రైతులకు, ఇవాళ 500 రూపాయలు బోనస్. అంటే నేను 100 సార్లు చెప్పొస్తానా, ఒకవేళ కనుక నా రైతాంగానికి ఒకే సంవత్సరం ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తే ఒకేసారి రైతాంగానికి 3 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా రుణం కనుక ఇస్తే ఇవాళ రాజకీయాలతో తప్పకుండా అని చెప్పలేదు. మీరు ఎప్పుడు మీరు ఓటే కదా బిడ్డ ఏదాంతి అనేస్తారు. అది మన తలరాత మార్చేది, మన బతుకులు మార్చేదనే విషయం మర్చిపోకండి. ఇవాళ అబద్ధాలు చెప్పొచ్చు, కానీ నేను ఎండ కాబట్టి 2 మాటలు చెప్పిపోతా. మొన్నటి ఎన్నికలేమో కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనేమో, లేకపోతే ఇంకొకైనా ముఖ్యమంత్రి అయితే చెప్పేసి, రేపొచ్చే ఎన్నికలు ఎవరి కోసం వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం మోడీ కోసం వస్తున్నాయి. మొన్నటి ఎన్నికలేమో చిన్న ఎన్నికలట, ఇప్పుడు వచ్చే ఎన్నికలు పెద్ద ఎన్నికలట. అప్పుడు ఎవరికైనా వేసిన బిడ్డ, ఈసారి మాత్రం మోడీకే ఓటు వేస్తాం. పార్టీతో సంబంధం లేదు, జెండాతో సంబంధం లేదు. ఇప్పుడున్న సంబంధం మోడీతో సంబంధం అని చెప్పంటున్నాను. కారణం ఏంటి? కారణాలు ఉన్నాయి. మీ గ్రామాలలో, మీ మున్సిపాలిటీల్లో కార్మికులు పనిచేస్తారు. గతంలో వాళ్ళ సఫాయిలు అంటుండే సఫాయిలు, కానీ ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది. మోడీ గారు ఏం చేసినా చూసిందా? సఫాయోడు ఇట్లా అని చెప్పి అవమానపరుస్తున్నాడు. సఫాయోడు లేకపోతే, గ్రామ పంచాయతీ సిబ్బంది లేకపోతే మురికి పెరుగుతుంది. సఫాయాలు లేకపోతే గ్రామాలు దుర్గంధంలో కూరుకుపోతాయి. మున్సిపాలిటీ వర్కర్లు లేకపోతే పట్టణాలన్నీ కూడా మురికి కుప్పలు ఉంటాయి. మన ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళు సఫాయి వాళ్ళు, మన ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళు మున్సిపల్ కార్మికులు అని చెప్పి కార్మికుల కాళ్ళు కడిగి గౌరవించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకే వాళ్ళు ఏమంటారు? మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు, గ్రామ పంచాయతీలో పనిచేసి ఏమంటారు? అయ్యా ఇంటింటికి చెప్తాం, మోడీ గారికే ఓటేమని చెప్తామంటే వాళ్ళు అంటారు. మన కరోనా వచ్చినప్పుడు ఒకరింటికి ఒకరు పోయినామా? ఒక ఊరోళ్ళు ఇంకో ఊరికి పోయినరా? భర్త కరోనా అయితే భార్య చూసిందా? భర్త చనిపోతే కరోనాలో కుటుంబ సభ్యులను పోయినరా?
మళ్ళీ కాలబెట్టింది, బొందబెట్టింది మళ్ళీ సఫాయిలు మాత్రమే. వాళ్ళకు సేవలు అందించింది హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్ వర్కర్స్ మాత్రమే. అందుకే మోడీ గారు ఏమన్నారు, కొడుకులు చేయలేని సేవ, బిడ్డలు చేయలేని సేవ నా దవాఖానాల్లో పనిచేసినటువంటి సిబ్బంది చేస్తుందని చెప్పి ఆ సిబ్బంది కాళ్ళు కడిగి గౌరవించిన వ్యక్తులు మోడీ గారు. అమ్మా మూడో మాట మనకు కేసీఆర్ ఇచ్చే 10,000 రూపాయలు, దాని పేరు రైతు బంధు. కానీ నువ్వు వేసే యూరియా, నువ్వు వాడే డిఏపి, నువ్వు వాడే పొటాష్, నువ్వు వాడే భాస్వరం, వీటి మీద ఒక పంటకు నరేంద్ర మోడీ గారు సర్కారు ఇచ్చేటువంటి సపోర్టు 9,000 రూపాయలు. 2 పంటలకు కలిపి 18,000 రూపాయలు సంవత్సరానికి రైతుకు ఎకరానికి ఇస్తున్నారు. ఎప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎరువులు దొరికినాయా? లైన్లు కట్టేది, ఎరువులు దొరకలే, విత్తనాలు దొరకలే, చెప్పులు నిలిచి లైన్లలో చెప్పులు నిలిచి మనం నీడ కట్టుకుపోయి ఉన్నారు. అక్కడక్కడ అప్పుడప్పుడు లైన్లలోనే హార్ట్ అటాక్ చచ్చిపోయిన రైతులు ఉండేది. కానీ తెలంగాణలో రైతులకు ఎరువుల కొరత లేకుండా ఉండాలని చెప్పి మూతపడ్డ రామగుండ ఎరువుల కర్మాగారాన్ని 6,300 కోట్ల రూపాయలతోటి ఓపెన్ చేసి తెలంగాణ రైతాంగానికి లైన్లు కట్టే అక్కర లేకుండా ఎరువులు అందించేటువంటి పార్టీ, ఎరువులు అందించే నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవునా కాదా ఒకటి ఆలోచన చేసుకోండి. ఇవాళ మనం 100 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించే రోడ్లు కావచ్చు, మనకు వచ్చినటువంటి కొత్త రైల్వే లైన్లు కావచ్చు, ఇవాళ మనకు రావలసిన ఇల్లు మొన్నటి దాకా వాళ్ళేందా ఇచ్చారని చెప్పి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ దేశంలో పేదవాళ్లకు సొంత ఇల్లు కావాలని చెప్పి వాళ్ళ కళ నెరవేర్చాలని చెప్పి 4 కోట్ల కుటుంబాలకు సొంత ఇల్లు ఇచ్చిన చరిత్ర నరేంద్ర మోడీది. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం ఊరించింది తప్ప ఇవ్వలే. నాకు తెలిసి నిన్నే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయిందట, పోయి మాకు ఇల్లు ఇవ్వండి, మాకు అప్పు ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పిపోతున్నాడా. అంటే కేంద్రం ఇస్తే తప్ప ఇల్లు కట్టడు రేవంత్ రెడ్డి గారు, కేంద్రం ఇస్తే తప్ప జీతాలు ఇవ్వడు రేవంత్ రెడ్డి గారు, కేంద్రం ఇస్తే తప్ప పెన్షన్ రాదు. ఇలా మనకు గట్లాడి పరిస్థితుంది. కాబట్టి వాళ్ళ కోటేసి మన ఆడుకునే కంటే మన ఓటు మనకేసుకుందాం, మనం బతుకులు బాగు చేసుకుందాం. మన పెన్షన్లు, మన పిల్లలకు నౌకర్లు, మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మన రైతులకు ఎరువులు, అవన్నీ కావాలంటే మన ఓటు మనం వేసుకుందాం. మన పార్టీ భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తున్నా చెప్తే ఉడవదు. కానీ కొన్ని సంఘటనలు చెప్తా ఉంటే మొన్న మోడీ గారిని మాటలు వింటా ఉంటే అర్థమైంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో మన సైనికులు ప్రతి నిత్యం బుల్లెట్ గాయాలతో దవాఖానలకు వచ్చిందట. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత బుల్లెట్లు లేవు, బుల్లెట్ గాయాలు లేవు, దవాఖాన పల్లె కూడా పోయిందని చెప్తుంటారు. ఇవాళ ఒకప్పుడు మనం హైదరాబాద్కు పోతే ఏ హోటల్లో, ఏ స్వీట్ హౌస్లో, ఏ బజార్లో బాంబులు పేలుతాయని చెప్పి బిక్కు మనం బతికినాము. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఇవాళ ఎక్కడ కూడా బ్లాస్టింగ్లు లేవు, ఎక్కడ కూడా మత కళాలు లేవు. ఇవాళ ఒకప్పుడు భారతదేశం అంటే భయపడేది, కానీ ఇవాళ భారతదేశం అంటే ఇలా గౌరవం పెరిగింది. భారతదేశం అంటే ప్రపంచంలో మనకు గుర్తింపు వచ్చింది. కాబట్టి ఆ గుర్తింపు, ఆ గౌరవం, ఆ అభివృద్ధికి కారకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మేము కోరుకుంటూ, ఈ ఎండలో ఇంత గొప్పగా మాకు స్వాగతం పలికిన, మాకు ఆశీర్వదించినటువంటి మా ఆడబిడ్డలకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్తే తెలుస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి. కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ధన్యవాదాలు.